ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వచ్చాను తింటానికి నాకేమైనా ఉందా లేదా? అలా అడుగుతున్నారేమిటండి? అడుక్కునే వాళ్ళకి మనకి కలిపేక రోజు వండుతున్నదే ఏంటి ముష్టి వాళ్ళకు కూడా కలిపి వంట చేసావా? అమ్మో అమ్మో, నా సంపాదనంతా ఇందుక హారతి కడుపున కరిగిపోతుంది. ఏంటన్నా తినటం లేదు? ఓ మటన్ కర్రీ లేదనా? ఆదివారం రా వండి పెడతాను. అమ్మో అమ్మో అమ్మో, ఈ అమ్మ నన్ను గుర్తుపట్టట్లేదు. నువ్వన్నా నన్ను సరిగ్గా చూసి గుర్తుపట్టి చెప్పు డాడీ. డాడీయా? బట్టా నీకు డాడీ? వీడు మన అబ్బాయినే, మన బన్ను. ఏంట్రా నాన్న ఇది? షర్టు ప్యాంటు లోపల బన్నీని కూడా చూపెట్టుకొట్టాడు. ఎవడ్రా ఎదవా? నిన్ను కొట్టినోడి చేతులు పడిపోను. ఒరే బన్ను, ఈ గెటప్ చేసి నిన్ను గుర్తుపట్టలేదురా నాన్న. ఉండు దృష్టి చేస్తాను. ఇంతకీ ఎవరమ్మో నిన్ను కొట్టింది? పట్టుకో చెప్తాను. పట్టుకుంటా. కాలము చాలా విలువైనది అని బ్లాక్ లో టికెట్ కొని థియేటర్కి వెళ్ళాను. థియేటర్ లో అంత చీకటి. ఏమండి ఈ నెంబర్ ఎక్కడా అన్నాను. పక్క సీట్లో కూర్చోండి అన్నాడు. నేను వెళ్ళి పక్క సీట్లో కూర్చున్నాను. ఒక ఆవిడ కెవ్వు మరి కేక పెట్టింది. పక్కోడు వాళ్ళ ఆయన అనుకుంటా. నన్ను పట్టుకుని ఎరా మా ఆవిడ ఒళ్ళో కూర్చుంటావా, ఇన్ని కొట్టండి 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 అని అరిచాడు. అరిసే చుట్టుపక్కలందరూ కొట్టకపోతే బాగుంది అనుకున్నారు ఏమో. వాళ్ళందరూ వచ్చి దొరికిన చోట దొరికినట్టు నిలకొట్టారు. చూడు ఎలా ఎదవన్నారు ఎదవలు. అవును, నువ్వు టికెట్ కొనుక్కునే కదా నాన్న లోనకి వెళ్ళావు. మరి నీ సీట్లో వాళ్ళు ఎందుకు కూర్చున్నారా? ఇలానా మోసపోయాను. అది దొంగ టికెట్ అంట. ఇది పట్టుకున్నా. పట్టుకున్నా. దొంగ టికెట్లా? లోపలికి బాగున్నాను. ఉండు అమ్మ హారతి తీస్తారంది. హారత హారతి. హాయ్ ఎవ్రీబాడీ. రే రే ఆగరా బాబు. ఏంట్రా ఇవాళ కొత్తగా బిహేవ్ చేస్తున్నావు? నీకోసమేనా? నేనే అమ్మాయిని కాదురా బ్యావకు. అయినా బాగుండదు, కాలేజీలో నిన్ను ప్రేమించేవాడిని. ఏడ్చేవలేరా? అవును, ఏంటి వీళ్ళందరినీ రమ్మన్నా ఉంటా? ఇదో స్పెషల్ ప్రోగ్రామ్ ఉందని. మీ అందరి చేత శృంగార కళల గురించి ప్రాక్టికల్స్ చేసిపోతున్నాను. బాబా నీకు పుణ్యం ఉంటుంది. వీళ్ళెవరు వచ్చినా రాకపోయినా నన్ను మాత్రం తీసుకెళ్ళరా ప్లీజ్. రా కంగారు పడక. ఆ విషయంలో వీడిని అంత ఫాస్ట్ కాదు. వీడికి అర్థమయ్యేలా చెప్ప నువ్వు. యూజ్లెస్ ఫెలో. ఓకే, ఈ రోజు అందరం కలిసి వెళ్దాం. ఎవరు కాదంటానికి వీలేదు. ఓకే, నేను మాత్రం రానురా. నాకంటే ముందు నీకు ప్రశాంతికి అవసరం. ఎందుకంటే మీ ఇద్దరి గ్యారంటీ లవ్, గ్యారంటీ మ్యారేజ్ కాబట్టి. పెళ్లికి ముందు ఎవరికైనా ప్రాక్టికల్స్ కావాలి. ఆ ప్రాక్టికల్స్ గురించి మనం శోభన గదిలోకి వెళ్లే ముందే మన పెద్దలు మన చెవుల్లో గుచ్చి గుచ్చి చెప్పి మరీ పంపుతారనుకుంటా కదరా. చెప్పినా ముందు ప్రాక్టికల్స్ అవసరం రా ఇడియట్. విను, సిటీలో నాకు తెలిసిన ఒక మంచి ఆంటీ ఉందిరా. చాలా రిచ్ మెయింటెనెన్స్, డిగ్నిఫైడ్ ట్రీట్మెంట్ ఇస్తుంది. అన్ని ఏర్పాట్లు వాళ్ళ బంగ్లాలోనే. బంగ్లాలోకి ఎంటర్ అయ్యామంటే నిశ్చింతగా ఎంజాయ్ చేసి బయటికి రావచ్చు. అమ్మాయిలంతా ఫ్రెష్ గా ఉంటారు. నో ఎయిడ్స్, క్లీన్ సర్టిఫికేట్స్. ఇంకేం కావాలరా? వెళ్దాం పదా. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రానంటే రాను. మీరెళ్ళండి. అంటే మేమంతా వెదలని, నువ్వు మాత్రం కాదు. నువ్వేమైనా అనుకోరా, నేను మాత్రం రాను. రై నువ్వు వస్తావా? ఆలోచిస్తున్నాను రా, పవిత్రమైన ప్రేమకి అన్యాయం జరుగుతున్నామని. ఆహా, అంత పవిత్ర ప్రేమ అయితే నిరోధ్ వాడమ్మా. అది మంచి మాట చెప్పావురా. వీడు చెప్పినట్టు చేయండి, మీ ఇద్దరు ప్రేమ పవిత్రంగానే ఉంటుంది. ముందు భవిష్యత్తుకి ప్రతి రంగంలో అనుభవం కావాలి. ఆ అనుభవం కోసమే తప్ప నిన్ను తప్పుదారిలో పెట్టడానికి కాదు. నేను ఇంటికి పోతాను. బయట ఎంత అందంగా ఉంది, లోపల ఇంకెలా ఉందో. అరే నాకు టెన్షన్ ఉంది, కార్లో కూర్చుంటాను. మీరు ఎలా? భయం వేస్తే మనసు స్టడీ చేసుకుని ధైర్యంగా అన్నాడు. నన్ను చూడు, అంటే వస్తుందిరా. ఒకప్పుడు నేను అలాగే వచ్చాను. అప్పుడు సిగరెట్ ఉంది, ఇప్పుడు బీడీ ఉంది. చంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది. రండి కూర్చోండి. హాయ్ ఆంటీ. ఏమిటి జగన్, సిటీలో లేవా? ఈ మధ్య రావటం మానేసా? సిటీలోనే ఉన్నానండి, కొంచెం పనులు రాలేకపోయాను. ఓ బై ద వే, వీళ్ళంతా నా ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. అందరం ఒకే మాట మీద ఉంటాం. అమ్మాయిలు ఏర్పాట్లు చూడండి. అందమైన అమ్మాయిలను కనిపించలేట్రా. నువ్వు నోరు మూసుకుంటారా, ఇక్కడంతా వెరైటీగా ఉంటుంది. ఓకే. హలో. ఓ ఓ సారీ, టోటల్ గా ఈరోజు కుదరదు. వేరెక్కడైనా అరేంజ్ చేసుకోండి.
ఆంటీ టెన్షన్ పెట్టేస్తుందిరా, ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తుందేవా? చంపేస్తాను. ఊటీ కొడైకెనాల్ అయితే అక్కడ నా పర్మనెంట్ గెస్ట్ హౌస్లు ఉన్నాయి, నేను అరేంజ్ చేయగలను. డోంట్ వరీ. ఓకే. అందరూ చాలా ఫ్రెష్ అప్ వచ్చినట్టున్నారు. మేమంతా ఫ్రెష్ క్యాండిడేట్లు అంటే వీడే బలవంతంగా తీసుకొచ్చాడు. జగన్ ఎప్పుడు మంచి పనులే చేస్తాడు. ఈ రాత్రికి మీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోతుంది. అవును, మీ కుర్రాళ్ళు మీకెందుకు ఫీలింగ్స్? అవును, మీకెవరికి గర్ల్ ఫ్రెండ్స్ లేరా? ఉన్నారండి, మా అందరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అయినా అనుభవం కోసం జగన్ మీ దగ్గర తీసుకొచ్చాడు. మీ దగ్గరికి రావటం, మీతో పరిచయం కావటం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా సంతోషంగా అయినా ఉంది. నిజం చెప్పాలంటే అవునంటే ఈ మధ్య కాస్త లావు తగ్గి గ్లామర్ గా కనిపిస్తలేదు, ఏంటి కారణం? మనిషికి సంతోషం సుఖం ఉంటే కదా గ్లామర్ ఉండేది. ఆ రెండిట్లో ఏ తగ్గినా గ్లామర్ తగ్గుతుంది. మీకేం తక్కువ ఆంటీ, అన్నీ ఉన్నాయిగా. ఉన్నాయి, లేవని కాదు. ఏదైనా బాధ కలిగితే దగ్గరుండి ఓదార్చే వ్యక్తి దూరం అయితే ఎలా ఉంటుంది చెప్పు? ఎవరు? అంకులా? హ్మ్. దగ్గరే ఉన్నారుగా. ఎవరు? అతనా? అతను ఒకప్పుడు కస్టమరే, అన్నీ పోగొట్టుకుని ఇలా అయ్యాడు. చేసుకున్న భర్త కాకపోయినా మంచి మనసున్న మనిషి. నా మంచి చెడు అంతా అతన్ని చూసుకునేవాడు. అమెరికాకి వెళ్ళాడు, ఇంకా 4 నెలలుగానే తిరిగి రాడు. అదా మీ బెంగ? ఆ పెద్ద మంచి పేరేంటి? డీకే రామారావు. ఏమిటి, రామారావు గారి పేరు చెప్పగానే అందరూ అలా అయిపోయారు? ఏం లేదంటీ, ఆ జీకే రామారావు ఈ పీకే గాడి తండ్రి. ఇండియానే పాకిస్తాన్ రా. టైం అవుతుంది. ఛాలెంజ్ రా, ఇండియానే గెలుస్తుందిరా. షోయబ్ అఖ్తర్ బౌలింగ్ వేస్తే అందరూ అవుట్ అంతే. ఆపండి రా, క్లాసు టైం అవుతుంది. వస్తారా లేదా? ఆపండ్రా, క్రికెట్ సంగతి తేలే వరకు క్లాస్కి వెళ్ళేది లేదు. ఏంటి తేలేది? పాకిస్తాన్ పక్కా గెలుస్తుంది. ఏంటి గొడవ? చూడండి సార్, మేమంతా క్రికెట్ లో ఇండియా గెలుస్తుంది అంటే వీడు ఒక్కడే పాకిస్తాన్ గెలుస్తుంది అంటున్నాడు. అయితే మేమంతా వాడి మీద పందెం కాస్తా ఉంటుంటే మాలో ఒక్కడి మీద పందెం కాస్తాడంట. చెప్పండి సార్, ఎవరిది న్యాయం? పాకిస్తాన్ గెలుస్తుందని చెప్తున్నా కదా. ఎక్స్క్యూజ్ మీ, నీ పేరేంటి? అర్జున్. అసలు పేరు? అర్జున్. నాన్న పేరు? చంద్రశేఖర్. మీ అమ్మ పేరు? సరస్వతి. పుట్టి పెరిగింది ఎక్కడ? హైదరాబాద్. హైదరాబాద్ ఏ రాష్ట్రంలోది? ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రం ఏ దేశంలో ఉంది? భారతదేశంలో. మళ్ళీ చెప్పు, పుట్టి పెరిగింది? హైదరాబాద్. హైదరాబాద్ ఏ రాష్ట్రంలోది? ఆంధ్ర రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్రం ఏ దేశంలో ఉంది? భారతదేశంలో. క్రికెట్ ఏ దేశం గెలుస్తుందనో? పాకిస్తాన్. నీ పేరు అర్జున్, నీ మాతృభాష తెలుగు భాష, పుట్టి పెరిగింది హైదరాబాద్, నీ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం, నీ దేశం భారతదేశం, కానీ నీ గెలుపు పాకిస్తాన్. చంపేస్తాను. ఇప్పుడు ఎప్పుడు మన భారతదేశాన్ని గెలుపు కావాలి. ద గ్రేట్ ఇండియా విన్ కావాలి. భారతదేశాన్ని గెలుపు కాదన్నావో చూడరా, ఈ రక్తం నేను పుట్టి పెరిగిన తెలుగు నేల రక్తం, నా కన్న తల్లిదండ్రుల రక్తం, నా రాష్ట్ర రక్తం, నా భారతదేశ రక్తం. ఈ రక్తంలోనే మన దేశం 3 రంగుల జెండా కూడా కనిపిస్తోంది. మేరా భారత్ మహాన్. ఇప్పుడు చెప్పు, గెలిపేవారికి? భారతదేశం. అందరూ కలిసి చెప్పండి, గెలుపు భారతదేశానిదే. భారతదేశానిదే. శభాష్. వస్తా. హాయ్ ఎవ్రీబడి. ఏంట్రా బుక్స్ కొంటున్నావా? అవునరా, నోట్ బుక్స్ కొన్నాను. 3 ఎందుకమ్మా, ఒకటి చాలుగా. నువ్వెన్ని కొన్నావు? ఒకటి. ఆ ఒక్కటి పోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏడుస్తావా? ఇంకోటి కొని మళ్ళీ రాసుకుంటాం అంతే. మరి అదే సేఫ్టీ లేకపోవడం అంటే. నేను 3 ఎందుకు కొన్నానంటే, ఒక పుస్తకం ఏమో ఇంట్లో వాడతా, ఇంకోటి ఏమో బస్సులో చదువుతా, 3వది క్లాస్ రూమ్ లో పెడతా. మరి 3 పోతే? 3 పోతేనా? నిన్న ఇంకో పుస్తకం కొని మా నాన్నకి లాకర్లో పెట్టమని. చాలా ఉన్నాను అక్కడ. గర్ల్ ఫ్రెండ్ తో ఏ సినిమాకి వెళ్ళావరా? సినిమాకి వెళ్ళలేదురా, సరోవర్ రెస్టారెంట్కి వెళ్ళి టైం పాస్ చేశాను. అంటే నీ గర్ల్ ఫ్రెండ్ తో నేను రెస్టారెంట్ లోనే కిస్ కొట్టేసావు అనమాట. ఏంట్రా నువ్వు అనేది? కొయ్యకరా. మీరిద్దరూ రెస్టారెంట్ లో ఆ కార్నర్ లో కూర్చుంటే మేము ఈ కార్నర్ లో కూర్చున్నాం. ఏంటిది? మా బావ మధ్య మీద సెకండ్ హ్యాండ్ అంటగట్టాడు, రేకులు లేవు. ఆహా. సరే గాని ఈ రోడ్డు కోటి కడుతుందా? ఏమడిగారు? ఈ రోడ్డు కోటి కడుతుందా అని అడిగాను. ఈ రోడ్. ఉండరా పంతులు గారు, ఇంకోసారి చెప్పండి. వీడెవడో హిందీ వాళ్ళ ఉన్నాడు. ఏ రోడ్డు హై కోటి హై జాతా హై. ఓహో, మరోసారి అడగండి సార్. వీడమ్మ కొడుకు మాట, ఎవడు వీడికో నాకు అర్థం కావట్లేదు. ఈ రోడ్డు కోటి కడుతుందా నాయన? మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారా? వాడేవాడు. మనకెందుకు తెలీదురా? అరే రాజా, నువ్వు ఇమీడియట్ గా కోటి గారికి ఫోన్ చేసి ఆయన హైదరాబాద్ లో ఉన్నారో, బాంబేలో ఉన్నారో, మెడ్రాస్ లో ఉన్నారో, ఫారెన్ వెళ్ళారో ఇమీడియట్ గా చెప్పు సార్కి. అయిపోయాడు. లేట్ చేయకుండా చెప్పరా. హైదరాబాద్ లో ఉన్నా మెడ్రాస్ లో ఉన్నా వాయింపుడేగా.
కోటి గారు మెడ్రాస్ లో లేరు, హైదరాబాద్ ప్రసాద్ లో ఉన్నారంట. ఓకే, ప్రాబ్లం సాల్వ్. పంతులు గారు, మీరు బుక్ చేసుకోబోయే పెళ్లిలో కోటి గారి మ్యూజికల్ నైట్ అదరహో అన్న రేంజ్ లో మేము ఏర్పాట్లు చేస్తాం సార్. పంతులు గారు, అన్నమయ్య సినిమా నుంచి పాడమంటారా, లేకపోతే చూడాలన్న సినిమా నుంచి పాడమంటారా? నా శార్థంలో పడేదోడు పాడు. అసలు మీరేం అడిగారు పంతులు గారు? నేను ఏమడిగాను చెప్తాను నాయన. ఇదిగో ఈ రోడ్డు కోటికి చస్తుందా అని అడిగాను రా. ఓహో, సుల్తాన్ బజార్ పక్కన ఉన్న కోటి గురించా మీరు అడిగేది? ఎమ్మకడు మాడ దాని గురించే కదా ఇందాక నుంచి మొత్తుకుంటుంది. ఓకే సార్, మీరు ఇలా స్ట్రైట్. నేను చెప్తాగా పంతులు గారు, ఓయ్ మీరు కోటికి అర్జెంట్గా వెళ్ళాలా? అవునయ్య బాబు, పెళ్లికి ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు, నేను వెళ్ళేది మాజీ మంత్రి గారి తద్దినానికి. సరే అయిపోయి. ఇది పట్టుకో. ఆ, నీకు నేను చెప్తాగా. ఏ పంతులు గారు నాటు పట్టిస్తున్నావేంటి? ఇప్పుడు ముందు ఇలా బైక్ ఎక్కాలి. ఎక్కాను, బైక్ స్టార్ట్ చేసుకోవాలి. చేసుకున్నాను. లోపలికి వెళ్ళిపోవాలి. అంతే. అయిపోతుంటే నేను ఇక్కడ ఉన్నాను ఏమిటి? రేయ్! రా. అమ్మ నాయను. ఒరే అబ్బాయి, అబ్బాయి, పంతులు ఏంటి ముట్టేసుకుంటా? లేడీస్. వీళ్ళు లేడీసా? వాడు మగాడా? మీ అమ్మ గడుపులు మాడ. సరే గాని ఆ. మీ ఫ్రెండ్ బండి తీసుకెళ్ళాడు, ఇంకా రాలేదేంటయ్యా? ఫ్రెండా? ఎవడ ఫ్రెండ్? అయినా రోడ్డు మీద మాట్లాడే ప్రతి అర్థమైన ఫ్రెండ్ అయిపోతాడేటి? అంటే వాడు నీకు ఫ్రెండ్ కాడా? ఆడెవడో నాకు తెలియదు. పంతులు, మనకి బాయ్ ఫ్రెండ్స్ ఎవరో లేరు, అంతా గర్ల్ ఫ్రెండ్సే. మీ అమ్మ గడుపు మాడ. అయితే మా ఊళ్ళో చెప్పిన అక్షరాల నిజమేనన్నమాట. ఈ హైదరాబాద్ లో పెద్ద పెద్ద దగులు బాజీ వాళ్ళు ఉన్నారు. మా బావలు నా కంటకట్టిన సెకండ్ హ్యాండ్ బట్టి కూడా కంటాం. నిన్ను పోలీసు వాళ్ళకి అప్పచెప్తా. వద్దు, పోలీసుల దగ్గరికి వెళ్తే మనమే. తెలుగు లెక్చరర్ వస్తున్నాడు, ఆట పట్టిస్తాను చూడండి రా. నమస్తే సార్. నమస్తే సార్, మీరు కవితలు బాగా చెప్తారు. ఏదైనా మంచి కవిత ఒకటి హైదరాబాద్ మీరు చెప్పండి సార్. తెలుగుకు తెగులు పట్టిందిక్కడ, తెలుగుకు తెగులు పట్టిందిక్కడ. క్యా హై కోన్ హై అంటారిక్కడ, క్యా హై కోన్ హై అంటారిక్కడ. ఇదో పెద్ద చీడ పేడ. హైదర్గూడ, చెంచల్గూడ, చిలకలగూడ, కాచిగూడ, కవాడిగూడ, గడబిడ, గందరగోళం, హైదరాబాదు వాస్తుగూడ. చూడరా చూడరా, లుక్రా. ఎవర్రా ఈ బేబీ? బేబీ కాదురా, ఆంటీ. వావ్, బేబీకి ఎక్కువ, ఆంటీకి తక్కువరా. ఫిగర్ అదిరిందిరా. అబ్బా, ఫిగర్ ని చూడండి రా. మనం వెళ్ళేటప్పుడు ఎంటర్ అవుతుందిరా. ఫస్ట్ ఇయర్ లోనూ సెకండ్ ఇయర్ లోనూ వస్తే ఎంత బాగుండేదిరా. మనకన్నా మన జూనియర్ చాలా అదృష్టవంతులరా. కరెక్ట్ చెప్పావురా. వావ్, నిగనిగలాడే సిమ్లా యాపిల్ పండ్లా ఉందిరా. చిన్నగా వేసుకున్న పెద్ద పాప, దాని చిన్ననాటి ముద్దు పేరు లాలిపాప. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో. హలో, మీరు ఈరోజు కొత్తగా జాయిన్ అయిన లెక్చరర్ని.
వాడేంట్రా అదోలా ఉన్నాడు? నన్ను అడిగితే నాకేం తెలుసురా, ఆయన అడుగుదాం. సార్ ఏంటి సార్ సెపరేట్ మూడ్ లో ఉన్నారు? సపరేట్ మూడు కాదు, ఈ రోజు మన కాలేజీలో ఓ అందమైన అద్భుతాన్ని చూశాను. ఏంటి సార్ అద్భుతం? చెప్తే నీకేం అర్థం అవుతుంది, చూసిన నాకే అర్థం కాలేదు, లాభం లేదు. ఇంకోసారి చూస్తే తప్ప ఈ టెన్షన్ నుంచి నేను బయటికి రాలేను. మళ్ళీ ఇంకోసారి చూసి తరించాల్సిందే. వస్తా. గుడ్ మార్నింగ్ స్టూడెంట్. ఇది మీ రోజా పువ్వు కింద పడింది. థ్యాంక్ యూ. విచ్చే ఛాన్స్ నాకు దొరికితే ఎంత బాగుండేది. ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు రౌండ్స్ వచ్చి మనల్ని ఇద్దరిని ఇలా చూసారనుకోండి, ఇంకా బాగుంటుంది. బై ద వే, నా పేరు రోజా, మీకు కొత్తగా వచ్చిన లెక్చరర్ ని. ఈ రోజు ఈ క్యాంపస్ లో అడుగు పెట్టగానే మిమ్మల్ని, ఈ వాతావరణాన్ని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ. ఏంట్రా మళ్ళీ లేట్గా వచ్చావు? ఏముంది, సేమ్ ప్రాబ్లం. జబ్బులు తక్కువ కుట్టారని కుట్టించుకొచ్చాను అంతే. అది సరే గాని నిన్నేంట్రా మా నాన్న చెడు కూడా ఆడేశారంటే మీరు అందరూ కలిసి. నేను చెప్పలేనురా. ఏ విషయం రా? నేను నల్లగా ఉంటే మా చంటిగాడు ఎర్రగా పుట్టాడేంటి అని మీ బాబు మా అందరి దగ్గర డౌట్ క్లారిఫై చేసుకుంటున్నాడు రా నాయన. నాకే కాదు, ఈ డౌట్ మా నాన్నకు కూడా ఉందన్నమాట. మా ఇద్దరికి ఏంటేరా, మా పేటలో ఉన్న వాళ్ళందరికీ ఉంది. వాళ్ళు ఉదయాన్నే లేచి, ఓరే మీ నాన్నంత నల్లగా ఉంటే నువ్వు ఇంత తెల్లగా ఉన్నావేంటని అడుగుతుంటే సమాధానం చెప్పలేక చస్తున్నాను రా. అవును, మీ మమ్మీ డాడీతో ఈ డౌట్ క్లియర్ చేసుకోలేదా? ఇప్పుడే కదా నువ్వు వాడేచ్చావు. నేను తిన్నగా అక్కడికి వెళ్తున్నా. ఎక్కడికి? మా బాబు దగ్గరికి. ఒరే బాబు, ఏ కలర్ కాంబినేషన్ క్యా హై, ఇतना డిఫరెన్స్ कैसा है అని హిందీలో అడుగుతాను రండి. చెప్పకపోతే మా అమ్మని అడుగుతా. ఇవాళ ఏ టాపిక్ అయినా ప్రళంగా మాట్లాడుకుందాం, సరేనా? పొట్టిది తడబడుతుంది. నా ప్రేమ గురించి చెప్పమంటారా? లేదు, నా ప్రేమ గురించి చెప్తాను. అబ్బా, నాకేదో టెన్షన్ గా ఉంది, త్వరగా చెప్పవే. ఒక రోజు అడ్రస్ చెప్పి నన్ను రమ్మన్నాడు, నేను వెళ్ళాను. అబ్బే, ప్యాంటు చిప్పు కాదు, బ్యాగ్ జిప్. బ్యాగ్ జిప్పా? ముద్దులతోనే సరిపెట్టుకున్నారా? చాలా ప్రేమ పంచిపెట్టాడు. అబ్బా, జీవితంలో మర్చిపోలేను. ఆ క్షణంలోనే మేము ఇద్దరం నిర్ణయించుకున్నాం, మా పెళ్లికి పెద్దలు అంగీకరించకపోయినా లేచిపోదామని. లేచిపోతుంది దీనికి, మేమందరం ఫైట్ చేసి నీ పెళ్లి జరిపిస్తాం. దుమ్ము రేగిపోయేలా డాన్స్ చేస్తాం. నిజమా? అవునే. మా కాజాలు పెళ్లి కూతురాయని, మా కాజాలు పెళ్లి కూతురాయని, మా కాజాలు పెళ్లి కూతురాయని. ఏం చెల్లమ్మా, ఎలా ఉంది హైదరాబాద్ వాతావరణం? బయటికి వెళ్ళాలంటే నీ భయం వేస్తుందన్నయ్యా. ఎందుకని? మన స్ట్రీట్ లో ఒక అల్లరి గ్యాంగ్ ఉంది. బయటికి వెళ్తే చాలు టీస్ చేసి ఏడిపిస్తున్నారు. అప్పుడప్పుడు కారు ఆపి నాన్న అల్లరి చేస్తున్నారు. ఏరా, మరి మీరేం చేస్తున్నారు? గమనించలేదన్నయ్య, చెల్లెలు చెబితేనే తెలిసింది. ఆ గ్యాంగ్ నాకు చూపించమ్మా. ఏ పార్ట్ కా పార్ట్ సపరేట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు పార్సిల్ పంపిస్తాను. నువ్వేం భయపడకమ్మా, మన కడబాంబు తీసుకుపోయి వాళ్ళ ప్యాంటు జోబులో పెడతాను. అవేం వద్దురా, ఆ పనులు మానేయడానికి మనం ఇక్కడికి వచ్చింది. ముందు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇచ్చి చూడండి, వెనకపోతే తర్వాత చూద్దాం. నువ్వు తినమ్మా. అరే అరే, ఇప్పుడు నేను జగన్ గారిని ఇంటర్వ్యూ చేస్తాను, మీరు అందరూ వినండి. రేయ్, నువ్వు ఇంటర్వ్యూ చేసేది ఏ ఛానల్ కి? అన్ని ఛానళ్ళకి. అరే జగన్, నువ్వు హైదరాబాద్ వచ్చి ఎన్నేళ్ళైందిరా? 3 years అయిందిరా. ఈ 3 years లో ఎంతమంది అమ్మాయిలు నీకు పరిచయం అయ్యారు? అందులో ఎంతమందిని ఎంజాయ్ చేశారా? చాలా మందిని చేశాను రా, బట్ నా హృదయంలో చోటున్నది మాత్రం ఒక్కరికి. ఆ అమ్మాయి నా జీవితం, నా దేవత. ఛా, అరే పోరా. నేను అడిగేది నీ హృదయంలో దాగి ఉన్న అమ్మాయిని గురించి కాదురా, బయట అమ్మాయిల గురించి. రేయ్, ఇక్కడ పరిచయమైన ప్రతి అమ్మాయి నాకు నచ్చిందిరా, వాళ్ళకి నేను నచ్చాను. రేయ్, నువ్వు అమ్మాయిలతో గడిపిన మధురమైన స్మృతులు, మర్చిపోలేని అనుభూతులు ఏమన్నట్టు చెప్పరా? రేయ్, నా జీవితంలో ఒక అమ్మాయిని మాత్రం మర్చిపోలేనురా. ఎవర్రా? దేనికైనా అదృష్టం ఉండాలి. దేనికి? ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి కాకుండానే ఏకాంతంగా ప్రేమించే అదృష్టం దక్కినందుకు. అబ్బా, ఎప్పుడు చూసినా రొటీన్ డైలాగులే, కొత్త మాటలు చెప్పొచ్చుగా. ఓకే, రొటీన్ లో కట్. ఇప్పుడు నేను వెరైటీగా ప్రేమిస్తాను. అదెలా? చూపులతో. అదెలాగో ముందు నువ్వే చేసి చూపించచ్చుగా. ఒకరినొకరు చూసుకోవటం కూడా రొటీనే. అయితే తీయగా ఉండే ప్రేమను ప్రేమించుకుందామా?
తీయగా అంటే నాకు అర్థమైందిలే, అది కూడా పాతదే. ఇంకా ఏదైనా కొత్తగా ఉంటే చెప్పచ్చుగా. కొత్తగా అంటే కళ్ళు మూసుకో. మూసుకున్నాను. నేను తెరవమన్నంత వరకు తెరవకూడదు. అలాగే. రమ్మంటారా? ఎక్కడికి వెళ్దాం? మీరు ఎక్కడికంటే అక్కడికే వెళ్దాం. నీ పేరు? సుజాత. నువ్వెక్కడుంటావు? కుక్కట్పల్లి ఏరియాలో. అబ్దుల్లా స్మితుల్లా. అదా అద్దదే. పదండి వెళదాం. నీ మొగుడు వస్తే? వాడేగా నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. సో ప్రాబ్లం ఏమి ఉండదంటావు? ఏం ఉండదు. పద. మనడు బాగా ఆడతాడు అనుకుంటా. కావాల్సిందే వేసేవారా? అక్కడే ఆగిపోయావి, లోపలికి రా. వెళ్ళి తమ్ముడు, నాకేం అభ్యంతరం లేదు. ఇది నీళ్ళే అనుకో. ముందు మందుకు 300 కొట్టు. నువ్వు ఇంట్లోకి వెళ్ళి బట్టలు మార్చుకునే లోపు తీసుకొస్తా నువ్వు కోరుకున్న బ్రాండ్. అవును, నువ్వు రెగ్యులర్ గా వాడే బ్రాండ్ ఏంటి? మొఘల్ మోనార్కా, మ్యాన్సన్ హౌసా, రాయల్ గారి ఛాలెంజా? రాయల్ గారి ఛాలెంజే బెటర్లే, మన ఇద్దరం కలిసి పంచుకోవచ్చు. అవును, ఈమెకు నువ్వు భర్తవా? అవును. ఉంచుకున్నవాడివా, పెళ్లి చేసుకున్నవాడివా? పెద్దల సమక్షంలో అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నవాడిని. ఏమేవ్ తమ్ముడికి మన పెళ్లి ఫోటోలు చూపించు. నీ భార్యకి నువ్వు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న మొగుడివి, మరి ఇప్పుడు నీ భార్యకి నేనేమవుతాను? ఏమవుతావు? జస్ట్ కస్టమర్వి. అలా వచ్చి ఇలా వెళ్ళిపోవటమే. వస్తూ వెళ్ళటం వద్దు. ఆ. నువ్వు వదిలేస్తే నీ భార్యని పర్మనెంట్ గా నేనే ఉంచుకుందాం అనుకుంటున్నాను. దానికి నువ్వేమంటావు? దాని తల్లి, నీకంతగా నచ్చిందా? నచ్చింది కాబట్టి. అయితే 1,00,000 రూపాయలు 100 రూపాయల బాండ్ పేపర్ మీద సంతకం చేసిస్తా. నీ ఇష్టం వచ్చింది రాసుకో. నువ్వు నా చేతిలో 1,00,000 రూపాయలు పెట్టిన క్షణం నుండి నేను చచ్చేంత వరకు దాన్నే కాదు, నా పిల్లల్ని చూసుకోవటానికి కూడా రాను. ఏమేవ్ తమ్ముడు ఏమంటున్నాడో విన్నావా? ఏం తమ్ముడు, నేను చెప్పిన అగ్రిమెంట్ ఓకేనా? లుచ్చా నా కొడుకు. నేను నీ తమ్ముడినైతే నీ భార్య నాకేమవుతుందా? ఏమవుతుంది? వదిన అన్న భార్య మరిదికి వదనే కాదురా, తల్లి కూడా. ముందుకొచ్చారా వీటితో పాటు మిమ్మల్ని కూడా చదువుతాను. వెళ్ళిపోండి. పిల్లలతో బిజినెస్ చేస్తావురా, నేను చంపేస్తాను. నిన్ను వదలను. పిల్లలతో బిజినెస్ ఏంటి? ఎవడే నీకు భర్త? వీడి నీకు భర్తలాగా అవుతాడే? సిగ్గులేదు చెప్పుకోవడానికి? నీ జీవితాన్ని, నీ శీలాన్ని రోడ్డు మీద తాకట్టు పెట్టిన ఈ ముండమప్పు పెదవ నీకు భర్తలాగా అవుతాడే? అందరి సమక్షంలో వేద మంత్రాలతో అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుని భార్యను దేవతలా పవిత్రంగా చూసుకునే మగాడే స్త్రీకి భర్త అయ్యేది. వాడిని వదలను. ఇదే క్షణం పట్టుకొచ్చి నీ కాళ్ళ మీద పడేస్తాను. ఏడువాడు. ఒరేయ్! ఆగరా. ఒరేయ్! ఆగరా. నువ్వు చించి కట్టు నిదానంగా అదే మాంటుంది. నువ్వు చేసిన తప్పుకి ఇప్పుడు నీ ఒక్కదలే తీసుకెళ్తా. మళ్ళీ మారలేదని తెలిస్తే మాత్రం ఈసారి నీ తలే తీసుకెళ్తా. అమ్మా, దేవుడు రూపం దిద్ది ప్రాణం పోసిన మనిషికి జన్మనిచ్చే దేవతలు మీరు పవిత్రంగా ఉండాలనేది నేను కోరుకునేది. నా తప్పేమైనా ఉంటే క్షమించు. వస్తానమ్మా. ప్రేమికులందరికీ వందనం, అభివందనం.
ప్రేమికుల రోజున ప్రేమాభివందనం. ప్రేమ జీవిత సమస్య ఏం కాదు, వయస్సు సమస్య. ఆ మైకం కాస్త దిగిపోతే అంత ట్రాష్ అంటాడు అనుభవసారి. నిజమే? ప్రేమకు కూడా రంగు రుచి ఉన్నాయి. ప్రేమ పడి లేచే కడలి తరంగం. సో లవ్ ఫస్ట్, కెరీర్ నెక్స్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంతమంది లవ్ ట్రాక్ లో ఉన్నారంటే దాని అట్రాక్షన్ అలాంటిది కదా. అందరి గురించి సరేరా, నీ ప్రేమ సంగతి ఏంటి? అవును, నీ హార్ట్ బీట్ హార్ట్ గా ఇంతవరకు ఎవరితోనూ టచ్ కాలేదా ఏంట్రా? ఆ హాట్ హాట్ టచ్ నా జీవితంలో ప్రవేశించబోయే స్వీట్ కోసం రిజర్వ్ చేసి ఉంచాను రా. అవును శివ, నీ లవర్ ఒంటరిగా అనీజీగా ఫీల్ అవుతుంది. చూడు. హలో గణేష్, నేను నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా? నువ్వు తొందరగా వచ్చేయచ్చు కదా, నాకు ఇక్కడ అంతా బోర్ కొడుతోంది. ప్లీజ్ తొందరగా వచ్చేయ్. సత్య, నేను ఆల్రెడీ బయలుదేరాను, నువ్వేం టెన్షన్ పడకు. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఓకే, బాయ్. సచ్చా, ఏమైంది? గణేష్ ఇంకా రాలేదా? వాడు ఎప్పుడు ఇంత ఇడియట్. ఫోన్ చెప్పా? చేశాను జగన్. హలో, మోసం చేశాడు. నా దగ్గరికి వస్తున్నట్టు నటించాడు. నన్ను మిస్ చేసి కొత్త ప్రేరాల దగ్గరికి వెళ్ళుంటాడు. నన్నెవరైనా మోసం చేస్తే నేను భరించలేను. ఏంటి తీసుకొని? ఇవాళ నేను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. దేనికి? ప్రతిరోజులో నన్ను హింసించట్లేదు కాబట్టి. అంటే రోజు నేను నిన్నంత హింస పెడుతున్నానా? మరి మనం ఎక్కడ కలుసుకున్నా నన్ను నీ వైపు తప్ప మరో వైపు చూడనిస్తావా? నీ స్వార్థంతో చచ్చిపోతున్నాను సత్య. నేను కోరుకున్నది నాకే సొంతం కావాలి, అదే నా ఆశ. I love you, Ganesh. I love you so much. సారీ మమ్మీ, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను. నన్ను క్షమించు. ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. దాని సైకాలజీకి ఏమైనా ట్రీట్మెంట్ ఉందేమో ఆలోచించరా. ప్రొసీడ్ అవుదాం. పుట్టుకతో వచ్చిన దానికి మధ్యలో ట్రీట్మెంట్ ఏముంటుందిరా? అయినా ఆలోచిద్దాం. కానీ మా కోడల్ని ఏమనుకుంటారు? గణేష్ నన్ను క్షమిస్తాడంటావా? తప్పకుండా క్షమిస్తాడు. ఇంకెప్పుడు ఆ అబ్బాయి మీద అనుమానం పడకు. సరే మమ్మీ. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాట తప్పడం మా ఇంటా వంటలేదురా. ఖచ్చితంగా పెళ్లి జరిగి తీరుతుంది. చాలా థ్యాంక్స్ రా. సత్యకి ఎలా ఉంది డాడీ? పర్వాలేదు బాబు, త్వరగానే కోలుకుంటుంది. జరిగిన దానికి సత్య సారీ చెప్పమంది. అదేంటండి,
జరిగింది ఏమన్నా చిన్న విషయం ఆ సారీ చెప్పడానికి? అయినా ప్రతి విషయానికి బాబుని రెచ్చగొడుతూనే ఉంది సత్య. కొంచెం నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకో బాబు. నీ ప్రేమ కోసం నువ్వెంత తపన పడుతున్నావో కన్న ప్రేమ కోసం మేము కూడా అంతే తపన పడుతున్నాం బాబు. మన చేత చెప్పించుకునేంత చిన్నపిల్లడేం కాదు. వాణ్ణి ఆలోచించుకునివ్వండి. నువ్వు రెస్ట్ తీసుకో బాబు. హాయ్, ఏంట్రా అర్జెంట్గా రమ్మన్నా? ఏంటి డల్గా ఉన్నా? సత్య విషయంలో నేను డెసిషన్ తీసుకున్నాను రా. కరెక్టా కాదో నువ్వే చెప్పాలి. విషయం ఏంటో చెప్పు. లవర్స్ డే రోజు సత్య నన్ను అపార్థం చేసుకుని తనేం చేసుకుందో నాకు తెలుసు. మీరందరూ కూడా విషయాన్ని నా దగ్గర దాచిపెట్టారు. నిజం తెలిసాక నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను రా. జరిగిపోయిన దాని గురించి మళ్ళీ గుర్తు చేసుకుని బాధపడ్డం దేనికిరా? ఇద్దరు ప్రమాదం నుంచి బయటపడి హ్యాపీగానే ఉన్నారుగా. నేను మాత్రం హ్యాపీ మూడ్ లో లేనురా. సత్య విషయంలో చాలా విసిగిపోయాను. ఇక నుంచి ఆ అమ్మాయి ప్రేమ వద్దు, మా ఇద్దరికి జరగబోయే పెళ్లి వద్దు. సత్య అంత తప్పేం చేసిందిరా? నీకెలాంటి అన్యాయం చేయలేదు. అది కాదురా, నేనేమైనా తెలుసుకోకుండా సత్య ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేసిందంటే మరోసారి అలా చేయదని గ్యారంటీ ఏంటి? అప్పుడు కూడా నష్టపోయేది నేనే కదా. అలా జరగడం నాకు ఇష్టం లేదు. మాట వెనక్కి తీసుకోవడం నువ్వు అనుకున్నంత ఈజీ కదరా. ఏ ఎందుకు కాదు? ఏంట్రా మరీ చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు? నువ్వు నీ ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నావు. అది సత్య స్థానంలోకి వెళ్ళి ఆలోచించు. నువ్వు తనకు దూరం అవుతే బ్రతకలేనని నీకోసం చావడానికి కూడా సిద్ధపడిందిరా. నా దృష్టిలో నిజమైన ప్రేమ నీది కాదురా,